ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహణ కొనసాగుతోంది. ట్రస్ట్ చైర్మన్ బి కోటేశ్వరరావు, మేనేజింగ్ ట్రస్ట్ టి చక్రపాణిరావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె చంద్రశేఖర్ నేతృత్వంలో గత 15 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. ले लिया हाँ మజ్జిగ తాగడానికి అయ్యా నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. నేను వేదాద్రి గోశాల యొక్క ముఖ్య కార్యనిర్వాహకుడిని. మేము ఈ వేదాద్రి గోశాలలో గత 20 సంవత్సరాలు బట్టి మేము ఈ గోశాల నిర్వహిస్తున్నామండి. ప్రస్తుతం ఒక 100 గోవులతో మేము మొదలుపెట్టిన ఈ గోశాల ప్రస్తుతం ఈ నిమిషానికి మేము 600 ఆవులతోటి ఈ గోశాల నిర్వహిస్తున్నామండి. ఈ 600 ఆవుల్లో కూడా 550 ఆవులు కబేళాకి వెళ్ళిపోతూ ఉన్న ఆవుల్ని మేము సంరక్షించి పోషిస్తున్నామండి. మిగతా 50 గోవుల్ని మేము ఇక్కడ కొంచెం అన్ని దేశీ ఆవులేనండి మా దగ్గర ఉన్నవి. ఈ 50 ఆవులు కూడా మేము కొనుక్కుని సంపాదించి మేము ఈ గోశాల నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ గోశాల యొక్క స్థానంలో ఒక ఉచిత మజ్జిగ పంపిణీ చేసి మొదలెట్టామండి. అందరికీ ఈ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ ఎండలో కొంచెం ఉపశమనం కలిగించాలని చెప్పి మేము ఈ మజ్జిగ చలివేంద్రం పెట్టామండి. దీంతో పాటుగా మేము మామూలుగా ఈ సీజన్లోనే కాకుండా ప్రతి సంవత్సరం మేము నిర్వహించేది ఒక ఉచిత అన్నదాన సత్రం కూడా ఉందండి. అన్నదాన సత్రంతో పాటు చిన్న వేద పాఠశాల కూడా ఉందండి. ఈ వేద పాఠశాలతో పాటు మేము ఈ 600 ఆవులు ఉన్న గోశాల మెయింటైన్ చేస్తున్నామండి. ఈ గోశాలలోనే నేను ఉంటానండి. ఇక్కడ 24 గంటలు గోశాలకి అవైలబిలిటీ అవుతున్న సర్వీసు, ఆ గోమాతలకు సర్వీస్ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. ఇది ఒక చిన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ వారిచే దేవస్థానానికి ఏం సంబంధం లేదు సార్. ట్రస్టుతో నడబడుతుంది. ఈ ట్రస్ట్లో చైర్మన్గా బి కోటేశ్వరరావు గారు అని ఉన్నారు. దాంతోపాటు మేనేజింగ్ ట్రస్టీ చక్రపాణిరావు గారు అని ఉన్నారు. ఆయనేనండి ఈ చక్రపాణిరావు గారి ఈ గోశాల యొక్క కర్త కర్మక్రియ అన్నీను. మేము చాలా ఒక చిన్న కార్పొరేట్ కంపెనీ లాంటిదండి ఈ వేదాద్రి గోశాల యొక్క మేము మెయింటైన్ చేసేది. ఈ గోశాల యొక్క మెయింటైన్ చూసుకునేదంతా నేనే. మేము ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తాము. మేము ఇక్కడ మా చిన్న ఉత్పత్తులు కూడా తయారు చేస్తాము. ఆ ఉత్పత్తుల ద్వారా మార్కెటింగ్ అది కూడా జరుగుతుంది. ఈ ఆవు పాలు ఇలాంటివన్నీ కూడా మాకు వచ్చే డోనర్స్కి వారికి ఇస్తూ ఉంటాము. మాకు ఇది ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే మేము ఎంతో ఇష్టంగా గోమాత మీద యొక్క అభిమానంతో గోమాతను పోషిస్తే మేము పోషించుకున్నట్టుగా ఉంటుందని ఈ గోశాలను మెయింటైన్ చేస్తున్నామండి.